హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే వెల్లుల్లి గుడ్డు కారం అండి. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ వీడియోలోకి చూసేయండి. ముందుగా మనకి చిన్న రాతి రోలు ఉంటుంది కదండి, దాంట్లో ఒక ఇలాచి, 2 లవంగ మొగ్గలు, అలాగే 5-6 మిరియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అది ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా దంచుకోండి. ఇది మెత్తగా పొడిలా అవ్వాలండి, అందుకని మెత్తగా దంచుకోండి. ఇలా రోట్లో దంచుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ రోట్లో దంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. అందుకనే నేను రోట్లో దంచి చేస్తున్నానండి. అలాగే ఇలా మెత్తగా నలిగిన తర్వాత అలాగే పొట్టు ఒలిసిన వెల్లుల్లి రేఖల్ని ఇలా తీసుకోండి. ఒక వెల్లుల్లిపాయ అయితే సరిపోతుందండి. అలాగే కొద్దిగా సాల్ట్ని తీసుకోండి, కల్లుప్పైన వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని ఇలా మెత్తగా దంచుకోండి. ముద్దలా వచ్చేలాగా వెల్లుల్లి కచ్చబచ్చగా నలిగేటట్టు దంచుకోండి. నేను 3 గుడ్లను చేస్తున్నానండి, అందుకనే వెల్లుల్లి రేఖలు ఒక పాయ అనేది వేసుకున్నాను ఒలుచుకుని. అలాగే మీరు 6 గుడ్లు చేసుకునేటట్టయితే ఇంకొంచెం వెల్లుల్లి రేఖల్ని ఎక్కువగా వేసుకోండి. అప్పుడు మనకి కర్రీలో ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. ఇదిగోండి, అలా మెత్తగా నలిగిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అందుకని. తర్వాత ఒక అర స్పూను సాయి మినపప్పుని వేసుకోండి, అర స్పూను ఆవాలు వేసుకోండి, తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసుకుని ఇది కొంచెం ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత 2 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే మనకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి, లేదంటే ఇందులో డైరెక్ట్గా ఇలా 3 గుడ్లను కొట్టుకున్నానండి. ఇలా కొట్టుకుని అలానే మూత పెట్టేసి ఉంచేసానండి. తర్వాత పెద్ద ముక్కలు వచ్చేటట్టు కలుపుకోండి, లేదంటే మనకి కర్రీలో అంత బాగుండదండి చిన్న ముక్కలుగా ఉంటే కనుక. అందుకని పెద్ద ముక్కలు వచ్చేటట్టు కలుపుకోండి. ఈ వెల్లుల్లి గుడ్డు కారం అనేది మనకి రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఇప్పటివరకు ఈ కర్రీని ట్రై చేయకపోతే చేసి చూడండి ఒకసారి. టేస్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. ఎప్పుడైనా మనకి కర్రీ లేనప్పుడు ఇలా ఒక 5 నిమిషాల్లో వెల్లుల్లి గుడ్డు కారం అనేది చేసుకుంటే నోటికి రుచిగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా చాలా బాగుంటుందండి. స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. మనకి ఆమ్లెట్, కోడిగుడ్డు పురుటే కాకుండా ఇలా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సింపుల్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిన కోడిగుడ్డు పక్కకు తీసేసుకుని ముందుగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రైలా చేసుకోండి ఆయిల్లో. అప్పుడు మనకి వెల్లుల్లి టేస్ట్ అనేది తెలియకుండా ఉంటుంది. ఈ వెల్లుల్లి కూడా మనకి హెల్త్కి ఎంతో మంచిదండి, అందుకని వెల్లుల్లి వేసుకుని ఇలా ఒకసారి చేసుకున్నామంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేటు, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. బాయ్.